హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ట్రెడిషనల్ ఇండియన్ స్నాక్ రెసిపీ ఐటెంని చూద్దాం. అదేనండి మన కారపూస. ఇది చాలా క్రిస్పీగాను క్రంచీగాను ఉంటుంది. దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అచ్చం అదే విధంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను, అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కారపూస చెయ్యాలంటే ముందుగా మనకు కావాల్సింది శనగపిండి. ఈ శనగపిండి తీసుకున్న తర్వాత ఒక జల్లెడతోటి మొత్తం జల్లెడ పట్టుకోండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల పిండిలో ఉన్న ఉండలు అలాగే పురుగులన్నీ పోతాయి. ఇలా జల్లెడ పట్టిన పిండినంతా ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా బియ్యపిండిని కూడా వేయండి. ఈ బియ్యపిండి వేయటం వల్ల కారపూస చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ పిండంతా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేయండి. శనగపిండి ఎంతైతే తీసుకుంటారో అందులో సగం బియ్యపిండి తీసుకోండి, లేదా అచ్చం శనగపిండినైనా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా వాము అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయండి. ఇలా వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పౌడర్ చేసి వేయటం వల్ల కారపూస పిండిలో బాగా మిక్స్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్గా వేశారంటే అది కారపూస గిద్దెలోంచి కింద దిగదు, మధ్యలోనే అడ్డుపడుతుంది. ఇలా ఈ పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. సాల్ట్ కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా సోడా ఉప్పును కూడా వెయ్యండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవంతా కూడా పిండికి పట్టేలాగా చేత్తో బాగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తేనే పిండికంతా కారం, ఉప్పు ఇవన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ పసుపు వేయటం వల్ల కారపూస అనేది కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా వేసి కలిపిన తరువాత ఇందులోనే కొద్దిగా బటర్ లేదా నెయ్యిని వేసుకోండి. ఈ బటర్ లేదా నెయ్యి వేయటం వల్ల కారపూస చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇది వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారపూస కలపడం కోసం నీళ్లు కావాలి. ఈ నీళ్లు అనేది చల్లటి అయినా పోసుకోవచ్చు, లేదా ఇలా వేడి చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలిపిన పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పిండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఒకేసారి పిండి కలిపినట్టయితే పిండి మెత్తబడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పిండిని కలుపుకోండి. ఇలా ఈ వేడి చేసిన వాటర్ అన్నీ కూడా ఈ పిండిలో వేసి మిక్స్ చేయండి. ఈ వేడి వాటర్ కాబట్టి చెయ్యి కాలుతుంది. అందుకనే ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలపండి. కారపూస అనేది శనగపిండితోటే చేస్తారు. శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అందరూ అపోహపడతారు. కానీ ఈ కారపూస తినటం వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఎందుకంటే ఈ కారపూసలో మనం వాము, జీలకర్ర వేసాము. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మీరు కూడా మీ ఇంట్లో ఈ కారపూసను ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. వాటర్ పోసుకునేటప్పుడు ఒకేసారి పొయ్యకండి. ఒకేసారి పోస్తే వాటర్ ఎక్కువైపోతుంది, పిండి జారుడుగా అవుతుంది. కాబట్టి వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కారపూస చాలా బాగా వస్తుంది. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా లేకుండా కలుపుకోండి. ఇలా ఈ కలుపుకున్న కారపూస పిండి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండంతా చిన్న సైజు ఉండల్లాగా చేసుకొని కారపూస గిద్దెల్లో వేసుకోవాలి. ఇలా ఈ కారపూస గిద్దెలు తీసుకునే ముందు వీటికి ఆయిల్ రాయండి. ఎందుకంటే ఆయిల్ రాయటం వల్ల పిండి అనేది వీటికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే పిండి ఈజీగా జారుతుంది. కాబట్టి ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని వీటిలో పెట్టుకోండి. ఇలా పెట్టేటప్పుడు మధ్యలో ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఇలా బాగా ఒత్తి పెట్టండి.
ఇలా ఈ పిండంతా కూడా టైట్‌గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని, కళాయి నిండుగా కాకుండా సగానికే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది పామ్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ, పల్లి ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. పల్లి ఆయిల్ వేసినట్టయితే ఒకేసారి పొంగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఆయిల్ వేడైందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత కారపూస అనేది ఇలా సర్క్యులర్ ఫామ్‌లో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసే టైంలో స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఎందుకంటే ఆయిల్ అనేది వేడి వేడిగా ఉంటుంది. ఆవిరి అనేది చేతికి తగులుతుంది. ఆవిరి చేతికి తగిలినట్టయితే చెయ్యి మండిపోతుంది. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి వీటిని వెయ్యండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అస్సలే కదిలించకండి. వన్ సైడ్ వేగిన తర్వాత మాత్రమే ఇలా కదిలించండి. కారపూసని ఇలా రొటేట్ చేస్తూ వేయించండి. ఇలా రొటేట్ చేస్తూ వేయించటం వల్ల అన్ని వైపులా చాలా చక్కగా కాలుతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా వన్ సైడ్ వేగిన తర్వాత ఇప్పుడు సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు వేయించండి. ఇలా ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతుంది. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి వేయించండి. కారపూస అంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక స్టెయినర్ సహాయంతోటి కారపూసను బయటికి తీయండి. ఇలా బయటికి తీసిన తర్వాత ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అయ్యే వరకు ఉంచండి. ఇలా ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంకా ఆయిల్ ఉంది అనిపిస్తే ప్లేట్‌లో ఒక టిష్యూ పేపర్ పెట్టి దానిపైన కారపూస పెట్టండి. అప్పుడు టిష్యూ పేపర్ ఆయిల్ అంతా కూడా లాగేస్తుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో కారపూసని కారపూస గిద్దెలో పెట్టుకొని మళ్ళీ ఇందులో వేసుకోండి. ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంతేనండి, మన కారపూస రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.